సో ఫైనల్ అయితే మనం కంచి కామాక్షి టెంపుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ముందు చూసుకో. సో ఫైనల్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది. సో మనం అయితే టెంపుల్ బయటికి అయితే వచ్చేసినాము. చూసుకోవచ్చు క్రౌడ్ అస్సలు లేదనమాట. ఈరోజు దసరా టైంలో అయితే క్రౌడ్ ఫుల్ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఒక టెంపుల్కి అయితే మొత్తం ఒక రౌండ్ వేసేసి టైం ల్యాప్స్ కూడా వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో మనం కోయంబేడు మెట్రో స్టేషన్కి అయితే వచ్చినామన్నమాట. సో అక్కడ పేరు చూస్తున్నారా, జయలలిత అని చెప్పి. లోపల మెట్రో వ్యూ అయితే చూస్తే ఈ రకంగా ఉంది. మన హైదరాబాద్ కన్నా మెట్రో. సో అక్కడ పైన చూస్తున్నారు కదా బంగారం గోపురము, అది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. కంచి కామాక్షి దేవి టెంపుల్. ఆ గోపురంలోనే అమ్మవారు ఉంటుంది. సో ఇప్పుడైతే మొత్తం ఒక వీడియో చేసి చూపిస్తాను. రౌండ్ అయితే వేస్తున్నాను మీకోసం. దీని గురించి అయినా ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకుండా. దయచేసి ఇంత చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లైక్, షేర్, సపోర్ట్ మాత్రం చేయండి. మీకోసం ఇంత కష్టపడి ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ రాగానే ఎంట్రన్స్ ఆపోజిట్లో దర్శనంకి వే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి దర్శనంకి వే. సో చూసుకోవచ్చు పైన అమ్మవారు దసరా టైంలో పైన లోపల అమ్మవారు మొత్తం ఏమేమి జరుగుతుంది, ఏమేమి లేదు అన్నది మొత్తం డిస్ప్లే ఇచ్చేస్తారు అనమాట. సో ఇది చూసుకుంటే ఇది గజస్తంభము. ఇది ఎగ్జాక్ట్గా అమ్మవారు ఆపోజిట్గానే ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత, ఇది కూడా బంగారందే, ఎంత పైకి వరకు ఉంది. సో ఇదంతా క్యూ చూస్తున్నారా, ఆల్రెడీ పెరిగింది క్యూ. మళ్ళీ ఇదంతా దర్శనం అయిపోయినాక ఇక్కడ కూర్చోవడానికి అంత ప్లేస్ బాగుంది. సో దర్శనానికి క్యూ అనమాట. ఇది లోపల గుడి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అంతా ఏంటంటే కట్టలు గిట్టలు అవన్నీ ఉంటాయి, చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది మంచిగా. సో ఎండాకాలంలో వచ్చారనుకోండి, ఇక్కడ ఈ వైట్ పెయింట్ ఉంది కదా, దీని మీద నడుచుకుంటూ వెళ్ళిపోండి బెటర్. ఎందుకంటే ఎక్కువ కాళ్ళు గాలవు. సో మంచిగా అనిపిస్తుంది. సో చూసిరా క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. మేము పోయినప్పుడు అయితే ఎవ్వరు లేకుండే 2-3 సార్లు దర్శనం అయితే చేసేసుకున్నాం మేము. చాలా మంచి దర్శనం అయితే జరిగింది. అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్నిసార్లు దర్శనం జరుగుతుందని. అక్కడ లోపల పౌరాలు చూసారా, ఎండకి మొత్తం లోపల దాచుకుంటున్నాయి. అవి కూడా ప్రాణం ఉంటాయి కదా. ప్రాణం ఉన్నప్పుడు అవి కూడా దాచుకోవాల్సి ఉంటుంది, దానికి కూడా ప్రాణం ఉంటుంది, అన్నీ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఒక కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరులో కూడా వాటర్ 24 hours వస్తూనే ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కోనేరు అనమాట, చూసుకోండి. కోనేరులో వాటర్ అయితే మనకైతే ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫిషెస్ అయితే పైననే ఉన్నాయి. ఫుడ్ వేస్తే అన్నీ తినేస్తాయి అనమాట. అక్కడ కోనేరు మొత్తం వాటర్ సప్లై బాగుంది. సో మొత్తం మన కంచి కామాక్షికి వచ్చేసి 4 గేట్లు ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ అది, ఇది సైడ్ అక్కడ ఒకటి ఉంది కదా, అది అక్కడ ఒకటి ఉంది. ఇదొక ఎంట్రన్స్ ఒకటి చూపించాను కదా, అదొకటి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు, ఆ ఎంట్రన్స్ కూడా నుంచి రావచ్చు, ఏ ఎంట్రన్స్ అయిన నుంచి రావచ్చు అనమాట. సో చూస్తున్నట్టయితే కోనేరు ఇదైతే కోనేరు వ్యూ అనమాట, చూసుకోవచ్చు. సో ఇదైతే తులసి చెట్టు అనుకుంటా, తులసి చెట్టు. ఇది మొత్తం ఎండిపోయింది. సో ఇక్కడ ఇంకా షాప్స్ అయితే ఏం పెట్టలేదు నాకు తెలిసి. దసరా టైం వరకు మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటున్నా. దసరా టైంలో క్రౌడ్ అయితే ఫుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి అన్నమాట. కానీ అమ్మవారి దర్శనం మాత్రం సూపర్గా అయింది. చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ వ్యూ నుంచి. సో ఇదైతే మెయిన్ అమ్మవారు ఉండేది గోపురం అన్నమాట. ఇదొకటి, ఇది కూడా బంగారు గోపురము. సో ఇదంతా చూసుకోవచ్చు. ఇక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ నుంచి, బ్యాక్ వ్యూ నుంచి ఇది.
సో అట్లా తిరుగుకుంటా మళ్ళీ ఇది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్. ఇక్కడ ఉన్న థర్డ్ ఎంట్రన్స్ ఇదైతే థర్డ్ ఎంట్రన్స్ ఇది. సో అది వచ్చేసి ఫోర్త్ ఎంట్రన్స్. మొత్తం ఈ గుడికి వచ్చేసి 4 గేట్స్ ఉన్నాయి, 4 ఎంట్రన్స్ అనమాట. ఏ ఎంట్రన్స్ నుంచి అయినా మనం రావచ్చు. కానీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం అది ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ చూపిస్తున్నాను చూడండి, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో నైట్ టైంలో కూడా వ్యూ మంచిగా ఉంటుంది. కోనేరు కూడా మంచిగా చాలా పెద్దగా ఉంది. అయితే స్నానం చేయడానికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఏం లేదు, అంత వాటర్ గలీజ్ చేస్తారు కాబట్టి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడైతే కూర్చోడానికి ఇది బాగుంది, వేప చెట్టు మంచిగా చేశారనమాట. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 4th ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా 4th ఎంట్రన్స్. సో ఇక్కడ అమ్మవారిది ఏదైనా గ్రాండ్ ఉత్సవం జరిగితే ఇక్కడ చేస్తారనమాట, చూసుకోవచ్చు. సో అక్కడ వాటర్ తాగడానికి మంజీర వాటర్ కాదు, ప్యూరిఫైడ్ వాటరు మేము ఇందాక తాగాము. ప్యూరిఫై వాటరే అనమాట, చూసుకోవచ్చు. ఇదంతా డిజైన్ చేసిన స్టోన్ని మొత్తం కెచ్చారనమాట. మొత్తం స్టోన్ని మీకు చూపిస్తాను ఒకసారి, చూసుకోవచ్చు. స్టోన్కి అంత మొత్తం కెచ్చారనమాట. డిజైన్ అయితే సూపర్గా చేశారు, కానీ ఎవరు చేశారేమో కానీ ఆ కాలంలోనే ఇట్లా డిజైన్ చేశారంటే ఈ కాలంలో ఈ పాటికి ఎట్లా చేయాలి గుడ్లు. ఆ కాలం గుడ్లే ఇప్పటివరకు మంచిగా ఉన్నాయి. సో మీకోసం కష్టపడి ఇంత పెద్ద వీడియో అయితే తీసాను. సో దీని గురించి అయినా ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయినా ఒక్కసారైనా సపోర్ట్ చేయండి ప్లీజ్. కాంచీపురంలో ఫేమస్ ఏమని అడిగారు కదా మీరు, చెప్పాల్సింది ఒకటే, సిల్క్ శారీ. ఇక్కడ కాంచీపురంలో శారీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క ఊరు నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూటర్ నుంచి అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. అదే వాళ్ళ స్టేట్కి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి తీసుకున్నారనుకో ప్రైస్ ఎక్కువ ఉంటుందని కొంతమంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అనమాట. అది ఇక్కడ కాంచీపురంలో మొత్తం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు శారీస్ అన్నా కదా, శారీస్ని ఒకసారి చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రైజెస్ ఎట్లున్నాయి మొత్తం తెలుసుకొని మీకైతే అప్డేట్ ఇస్తాను అనమాట. ఏ షాప్లో తీసుకోవాలి, ఎక్కడ మంచిగా ఉంటాయి, ఏది ఎక్కడ మంచిగా ఉంటాయి అనేది మొత్తం నేను డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. వాళ్ళ షాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. వాళ్ళ అడ్రస్ మొత్తం A to Z, లొకేషన్ కూడా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా. ఇంత కష్టపడి ఇంత ఎండలో నేను తిరిగి వీడియో తీస్తున్నాను కాబట్టి దీని గురించి నేను ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా చేయండి. ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అయితే పైన డిస్ప్లే పైన కూడా ఇస్తాను, ఇంకా నార్మల్గా అయితే డిస్ప్లే పైన కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. సో ఒకసారి చూసి ఫాలో అయిపోండి. సో గుడి నుంచి మనం కొంచెం బయటికి రాగానే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇది యాక్చువల్ అయితే ఫ్రీగా చెప్పుల స్టాండ్, కానీ 10 రూపీస్ అడుగుతారు. 10 రూపీస్ ఇచ్చేస్తే పర్లేదు. ఆ చెప్పుల్స్ అయితే సేఫ్గా ఉంటాయి అన్నమాట. బయటికి రాగానే చెప్పుల స్టాండ్ పక్కన గల్లీలోనే మనకి శ్రీకృష్ణ సిల్క్స్కి అయితే కనిపిస్తుంది. వేవింగ్ సెంటర్ వచ్చేసి ఇక్కడే లోపల మొత్తం అనేది మొత్తం లోపలనే డిజైనింగ్ చేస్తారు, చూసుకోవచ్చు. లోపలనే మొత్తం డిజైనింగ్ చేస్తారు. ఇక్కడ ఫోటో కూడా వేశారు చూడండి. కంచి కామాక్షి శారీస్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువ సేల్ అవుతాయి అనమాట, చూసుకోవచ్చు. దీని పక్కన కూడా షాప్స్ ఉన్నాయి. మీరు మొత్తం అయితే మీ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళది ఇక్కడ పైన ఉంది చూడండి, నందకిషోర్ అని చెప్పి. జూమ్ చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. సో పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. గుడి పక్కనే ఉంటుంది, జస్ట్ 200 మీటర్స్ అనమాట. సో లోపల రాగానే మొత్తం శారీస్ అయితే ఉంటాయి. శారీస్ ఫేమస్ కాబట్టి శారీసే ఉంటాయి. సో మేము తీసుకుంటలేము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తున్నాం ఎట్లయినా. ఇంకో 1-2 మంత్స్లో మళ్ళీ వచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో అప్పుడు తీసుకుందామని డిసైడ్ అయినాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాం. చూస్తున్నారు కదా, ఇదైతే గోపురం అనమాట, ఎంట్రన్స్ది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురము.
సో ఒకసారి షార్ట్ వీడియో అయితే నేను మళ్ళీ అప్లోడ్ కూడా చేస్తున్నాను, చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో ఆల్రెడీ టైం ల్యాప్స్ తీసేసిన, వీడియో తీసేసిన, అన్నీ తీసేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోవడం, బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇది చూస్తున్నాయి కదా ఎంత పెద్దది ఉంది గోపురము, వెడల్పు కూడా వెడతు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గోపురము. చూసుకోవచ్చు ఇక్కడ కంచి కామాక్షి అని చెప్పి దేవస్థానం కంచిపురం అని చెప్పి బోర్డు అయితే ఉంటుంది ఎంట్రన్స్లో. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మొత్తం 4 ఎంట్రన్స్ అయితే మీకు ఇందాక చూపించాను కదా వీడియోలో, సేమ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. అందులో అటు సైడ్ వచ్చేసి అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మొత్తం 4 సైడ్స్ అయితే ఎంట్రన్స్ ఉంటాయి. చూసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి, కొబ్బరికాయలు అవి ఇవి. అక్కడైతే ఫ్రీ క్లాక్ రూమ్ అయితే ఉంది అక్కడ, చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా శారీస్ ఉంది, శ్రీలక్ష్మి శారీస్. ఇక్కడ చాలా శారీస్ అయితే చాలా ఫేమస్ అనమాట. మన ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా అంటే కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, ఎక్కడ కానీ, తమిళనాడు, గుజరాత్, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే మన దగ్గర కంచి కామాక్షి టెంపుల్కి అయితే వస్తారు. సో చూసి చాలామంది ఎంజాయ్ చేసి చాలామంది అయితే దండం పెట్టుకుంటారు. సో లోపలైతే ఫోన్ అలో ఉండదు అమ్మవారి దగ్గరికి అయితే, డైరెక్ట్ జస్ట్ ఓన్లీ ఇన్సైడ్ వ్యూ వరకే. కానీ అమ్మవారి వారి దాకా ఫోన్ అయితే అలో ఉండదు. ఏదున్నా మనం దర్శనం అయిపోయినాక ఫోటోలను తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా బస్ స్టాండ్ అయితే వెళ్తున్నాం, డైరెక్ట్ చెన్నై. ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సు దొరకదో తెలీదు. ఒకవేళ చెన్నైకి లేకపోతే డైరెక్ట్ ఇందాక ఏడ దిగాం ఆడనే దిగి ఆడ నుంచి చెన్నై. సో ఫైనల్లీ కాంచీపురం నుంచి అయితే చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నేనైతే డ్రైవర్ పక్కన కూర్చున్నాను, మన డ్రైవర్ అయినా స్టీరింగ్ పట్టిన ఖాళీ ఊపుతూనే ఉంటాడు, ఏడ ఆపేదే కట్టింగ్లు గిట్టింగ్లు మొత్తం చూపిస్తాయి. ఈరోజు నా వెనకాల రామ్గఢ్ కూర్చున్నాడు, రామ్హరి. బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ తమిళనాడులో ఒక విషయం ఏంటంటే బస్సెస్ గురించి ఎక్కువసేపు ఆగాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క 20 మినిట్స్కి ఒక్కొక్క బస్సెస్ అయితే ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బస్సులో టికెట్ కండక్టర్ అని ఉండడు, ఎక్స్ప్రెస్ బస్సెస్కి టికెట్ కండక్టర్ అని ఉండడు. డైరెక్ట్ ఏంటంటే బస్సు ఎక్కడ స్టాప్ అయితే అక్కడ కండక్టర్ వచ్చి టికెట్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు, డ్రైవర్కి స్లిప్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇదే రోడ్ అనమాట, అమ్మవారి టెంపుల్కి అయితే రోడ్ వెళ్తుంది. బస్ స్టాండ్ అయితే అది, దీని ఆపోజిట్లో బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఇదే రోడ్ నుంచి గుడికి అయితే వెళ్తుంది అనమాట, అమ్మవారి టెంపుల్కి. చూపిస్తాను అది ఏ గల్లీ అని కూడా. స్ట్రెయిట్ రాగానే థర్డ్ లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది అనమాట. కాకా సరే ఈ గల్లీలోకి వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ అనమాట, స్ట్రెయిట్ వెళ్తే. సో ఇంకా ముందు వెళ్తుంటే ఏమైనా మంచి వ్యూస్ కనిపిస్తే మీకు మళ్ళీ చూపిస్తాను. సో మనం కోయంబేడు మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాము అనమాట. సో కోయంబేడు నుంచి ఎంజీఆర్ సెంట్రల్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. సో ఎందుకు బస్సుకి జర్నీ బోర్ కొట్టడం ఎందుకు అని చెప్పి కొంచెం మెట్రో కూడా చూసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి అట్లా మెట్రోలో టికెట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. పర్ రేటు 24 రూపీస్ అని చెప్పి ఉంది, చూద్దాము. ప్రజెంట్ అయితే టికెట్ తీసుకున్నాక మీకు చూపిస్తాను. సో టికెట్ చూస్తున్నారు కదా, ఇందాక 24 అన్నా కదా, 24 పేటిఎంలో వస్తే 24 వస్తుంది. మన డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే 30 రూపీస్ అనమాట. పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. కోయంబేడు స్టేషన్ టు డెస్టినేషన్ స్టేషన్ ఎంజీఆర్ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషన్ అనమాట. ఎంజీఆర్ స్టేషన్ ఫుల్ ఫామ్ అది. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ట్రైన్ అయితే వస్తుంది అనమాట. సో ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒకసారి ప్లాట్ఫామ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఇదైతే ప్లాట్ఫామ్ 2 చూస్తున్నారు కదా, కానీ ఇక్కడ కూడా ఒక కిందిది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అక్కడ ఉంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట.
టువర్డ్స్ టు సెంట్రల్ మెట్రో అని చెప్పి ఉంది చూడండి అక్కడ. ఇదైతే మొత్తం అండర్ గ్రౌండ్లో ఉండిపోతుంది, అండర్ గ్రౌండ్లో అనమాట, సబ్వేలో లాగా ఉంటుంది. సో ఒకసారి అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంటే అటు సైడ్ వస్తుంది అనమాట, అటు వెళ్ళాలి. సో మొత్తం వ్యూ అయితే ఇట్లుందన్నమాట, చూస్తున్నారు కదా. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. సరే చూస్తున్నారు కదా ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. హైదరాబాద్లో మియాపూర్ ఎట్లా, ఇక్కడ ఇది కోయంబేడు ఎట్లా అనమాట. సో నెక్స్ట్ 6 minutesలో మన ఎంజీఆర్ సెంట్రల్ ట్రైన్ అయితే వస్తుంది. సో వెయిట్ చేయాలి, ట్రైన్ వచ్చాక ఎక్కేద్దాం. సో చూస్తున్నట్టయితే చూడండి ప్లాట్ఫామ్ అయితే ఇది అనమాట. సో ప్లాట్ఫామ్ 2. సో అక్కడ పేరు చూస్తున్నారా, జయలలిత అని చెప్పి ఉంది. ఆనేబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు అని చెప్పినారా బాబు. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 2 minutes అని చెప్పి అన్నాడు. మన హైదరాబాద్లో అయితే ఎవ్రీ 5 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది, ఇక్కడేమో ఎవ్రీ 6-7 minutesకి ఒక ట్రైన్ వస్తుంది. సో మొత్తం స్టేషన్ వ్యూ అయితే చూడండి, మొత్తం పైన. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ నుంచి ఎక్కేసి చూద్దాం లోపల కూడా ఎట్లుంటుంది అనేది ట్రైన్ ఎక్కినాక అప్డేట్ ఇస్తాం. సో లోపల మెట్రో వ్యూ అయితే చూస్తే ఈ రకంగా ఉంది. మన హైదరాబాద్ కన్నా మెట్రో చూస్తే ఈ మెట్రో అయితే చాలా చిన్నగా ఉంది. ఇది మొత్తం చూడండి, మొత్తం తమిళ్ ఇచ్చిండు, ఒక దిక్కేమో ఇంగ్లీష్లో ఇచ్చిండు. ఇంగ్లీష్లో ఇచ్చేదానికి లైటింగ్ అయితే ఏం వస్తలేదు, ఇంగ్లీష్కి విలువ లేకుండా పోయింది. ఇది తమిళ్కి అయితే చూడండి మొత్తం లైటింగ్ గీటింగ్ అన్నీ ఇచ్చాడు. అంతేలే, వాళ్ళ భాషకు మొత్తం గౌరవం ఇస్తారు, మన ఇంగ్లీష్ భాషకి గౌరవం ఇవ్వకుండా ఉంటారా. సో ఫైనల్ అయితే మేమైతే రేణుగుంటకు అయితే వచ్చేసామట. చెన్నై నుంచి ఎందుకు బ్లాగ్ చేయలేదంటే మొత్తం పిచ్చిగా ఉంది, మైండ్ అంతా ఎట్లెట్లోనే ఉంది, ఫుల్ హెడ్ఏక్ ఉంది. జనరల్ బోగిలో వచ్చినాము, పర్ హెడ్ 80 rupees పట్టింది. పర్ హెడ్ 80 rupees అనమాట. చెన్నై నుంచి రేణిగుంటకి మొత్తం వచ్చేసి 3 members కదా. సో ఇది హుబ్లీ నుంచి అయితే హుబ్లీకి అయితే వెళ్తుంది అనమాట. చెన్నై నుంచి ఎంజీఆర్ చెన్నై నుంచి హుబ్లీకి అయితే వెళ్తుంది. ఇది చూసుకోవచ్చు టికెట్, ఇదైతే టికెట్ అనమాట. మొత్తానికి అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రేణిగుంట నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము. తిరుపతికి వెళ్ళంగానే ఇప్పుడు శ్రీనివాసంకి వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాలి. రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి తినేసి పండుకోవడం, ఇంకా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేదు, ఏం లేదు, చక్కగా తినేసి పండుకోవడమే. సో ఫ్రెష్ ఈ ట్రైన్ గురించి మాట్లాడి, ట్రైన్ నెంబర్ వచ్చేసి 17313 అనమాట. మా ఎంజీఆర్ చెన్నై నుంచి హుబ్లీ జంక్షన్ వరకు. హుబ్లీ జంక్షన్కి రేపు పొద్దున మార్నింగ్ 4:30కి అయితే రైట్ టైం అయితే వచ్చింది అనమాట. డిలే అయితే ఏం లేదు ప్రజెంట్. ట్రైన్ కూడా రేణిగుంటలో మొత్తం ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దీని వచ్చి ఎర్రకుంట్ల అనమాట. ఎర్రకుంట్ల అదే మన ఏపీలో నెక్స్ట్ స్టాప్ అనమాట. ఆల్రెడీ మనం ఏపీలో వచ్చేసాము. నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోయేది నెక్స్ట్ తిరుపతికి. సో ఇక్కడ నుంచి తిరుపతికి అయితే ఆటో కానీ ట్రైన్ కానీ ఏది కానీ వెళ్ళొచ్చు, చెప్పలేము. అది ఏ విషయం అనేది అప్డేట్ అయితే ఇస్తాను మీకు. సో స్టే ట్యూన్ అయితే మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకుండా. సో ఇదైతే రేణిగుంట స్టేషన్ అనమాట, చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నాము. అట్లా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆటో చూడాలి, ఆటో కానీ బస్ కానీ ఏదో ఒకటి చూసుకున్నాక వెళ్ళిపోవడమే. రేణిగుంట స్టేషన్ కూడా వచ్చి RU అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్. ఇక్కడ నుంచి తిరుపతికి లైన్ సపరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తిరుపతి అండ్ ఇంకొకటి చెన్నైకి సపరేట్ లైన్ అవుతుంది. వాళ్ళు చెన్నై నుంచి తిరుపతికి వెళ్దాం అనుకుంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంటుండే, ఇంతకుముందు అది మార్నింగ్ టైంలో ఉంటుంది, క్యాన్సిల్ అయితే అయిపోయింది ఈరోజు.
3:15కి చాలా ట్రైన్స్ చెన్నై నుంచి అయితే క్యాన్సిల్ అయినాయి. సో దానివల్ల లేట్ అయిందనమాట. సో దానివల్ల జనరల్లో రావాల్సి వచ్చింది నించొని. దాని తర్వాత జర్సేపు అయినాక సీట్ అయితే దొరికింది. అట్లా అడ్జస్ట్ చేసుకొని అయితే రేణిగుంటకు వచ్చినామన్నమాట. ఎగ్జాక్ట్ రైట్ టైంకి అయితే తీసుకొని వచ్చిండు. సో ఇప్పుడు బయటికి వెళ్ళగానే ఆటోలో వెళ్తున్నామా, బస్సులో వెళ్తున్నామా, మొత్తం కేసీపీడీనే అయిందనమాట. సో ఫైనల్ నానా తిప్పలు పడైతే తిరుపతికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం అనమాట. తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. సో శ్రీనివాసంకి అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిన వర్షం అయ్యి స్నానం చేసుకొని తినేసి పండుకోవడమే. ఇంకా అరే ఎట్లుంది జర్నీ? దండే దండ. సో ఇది చూస్తున్నారు కదా శ్రీనివాసం అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. గోవింద గోవింద. సో లోపల చూసుకుంటే మొత్తం ఇట్లా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మొత్తం చెకింగ్ అంతా బందోబస్తుగా ఉంటుంది. సో ఇది మొత్తం టీటీడీ వాళ్ళది అనమాట సంబంధించింది. సో మొన్న రీసెంట్లీ వచ్చేసి సర్వదర్శనం టోకన్స్ అవన్నీ క్యాన్సిల్ చేసి ఉండే కదా. సో ఇక్కడ కూడా రూమ్సే ఉంటాయి, ఇక్కడ కూడా రూమ్సే మొత్తము. కానీ ఇక్కడ బుక్ చేసి దొరుకుతాయో లేదో అనేది ఇంకా తెలీదు, చూస్తే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే బుకింగ్ లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో ఫైనల్లీ ఇక్కడ లాకర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా హరి అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు. ఫ్రస్ట్రేటెడ్గా కింద రూమ్ ఇవ్వలేదని చెప్పి వాడికి ఫ్రస్ట్రేట్ వచ్చింది. లాకర్ కోసం ఇక్కడ నుంచి ఈ చైర్ నుంచి ఈ చైర్ దాకా మొత్తం అందరు లాకర్ గురించే వెయిటింగ్. సో లాకర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి మళ్ళీ ఇటుకి వచ్చి పక్కేయడం. రామ్కే ఇంకా చెప్పిన తిరుపతికి పక్కా ప్లాన్ కదండి. కాకపోతే మాకు చాలా కలిసి చెప్పాయి కదా, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కదా పక్కా ప్లాన్ కదండి. అన్నీ ప్రీ బుకింగ్ చేసుకుందండి. ఇది ఎట్లా అంటే ఆన్లైన్ ఓపెన్ అవుతాయి, 2 minutesలో అయిపోతాయి. ఇక్కడికి వచ్చేదేమో నాకన్నా రూమ్స్ ఉండే ఏముందో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దానికన్నా బెటర్ రూమ్లో ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం బెటర్. ప్రైవేట్ హోటల్లోనే తీసుకోవడమైనా మంచిది. మనం ఎట్లయినా టీటీడీలో ఆన్లైన్లో దొరకవు, ఎట్లయినా మనం ప్రైవేట్ హోటల్లో తీసుకోవడమే బెటర్. సో చూసుకుంటే ఇదైతే విష్ణు నివాసంలో మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. ఇక్కడ అయితే లాకర్స్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే విష్ణు నివాసం అనేది మనకి హోటల్కి దగ్గర, టెంపుల్ దగ్గరగా ఉంటుంది, గోవిందరాజ్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడే తీసుకుంటున్నాం అనమాట. సో ఫైనల్ అయితే మనకు లాకర్స్ అయితే అలర్ట్ అయినాయి అనమాట. చూసుకోవచ్చు లాకర్స్ అయితే ఇట్లున్నాయి. 205 అనమాట. సో పర్లేదు, ఉండొచ్చు, చెప్పలేదు. ఫ్రీ అయితే ఈ లాకర్స్ అయితే ఫ్రీ అనమాట. చూసుకోవచ్చు పైన ఫ్యాన్లు, బట్టలు ఆరేసుకొని మంచిగా ఉంది, ఛార్జర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో మొత్తం అయితే వీడియో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.